హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రణయ్ గీతం 4వ భాగం. ఓహో, అతని పేరు ప్రణయ్ అన్నమాట. వెరీ నైస్ నేమ్. ప్రణయ్, గీత పేర్లు బాగానే కలిశాయి అన్నాడు రఘురామ్ నవ్వుతూ. నాన్న, ఏంటి మీరు అంటూ కిచెన్లోకి వెళ్ళింది గీత వంట చేయడానికి. అలా కొన్ని రోజులు గడిచాయి. ప్రణయ్ గీతల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు గీత ఆఫీస్కి వైట్ శారీ కట్టుకొచ్చింది. ఆ శారీలో గీతను చూసిన ప్రణయ్ తనను తానే మర్చిపోయి అలాగే చూస్తుంటే గీత చెయ్యి ఊపుతూ, హలో సార్, ఏంటి అని అన్నది. గీత మాటలకి హా అని ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ, ఆహా, ఏం లేదు అని అన్నాడు ప్రణయ్. ఆ రోజు మొత్తం వర్క్ మీద కాకుండా గీత మీద దృష్టి అంతా పెట్టి తననే చూస్తూ గడిపాడు. ఆ సాయంత్రం ఆఫీస్ అయ్యాక గీత రోజులాగే ఇంటికి బయలుదేరింది. అదే సమయానికి అక్కడ ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ కారులో ఉన్న ఒక అతను ఎవరికో ఫోన్ చేసి, ఆ గీత వస్తోంది, ఇప్పుడే బయలుదేరింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా తను మిస్ అవ్వకూడదు, ఒకవేళ మిస్ అయితే నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి గీత యువర్ ఫినిష్ అని అనుకుంటూ నవ్వుకుంటూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ అతను చెప్పినట్టుగానే గీతని ఫాలో చేస్తూ ఆఫీస్ నుండి బయలుదేరిన గీతని ఆ క్షణం నుండి ఒక లారీ ఫాలో చేస్తోంది. టైం చూసి ఎవరూ లేని చోటికి రాగానే ఆ లారీ స్పీడ్గా వచ్చి గీతను గుద్దేసి వెళ్ళిపోయింది. గీత హా అమ్మ అంటూ స్కూటీ మీద నుండి పడిపోయి కిందకి స్పృహ తప్పి గీతను మరచిపోలేక మళ్ళీ తనను చూడాలి అని అనిపించి గీతకు తెలియకుండా తనని ఫాలో అవుతూ అక్కడి దాకా వచ్చిన ప్రణయ్ తన గీత స్పృహ లేకుండా ఉండటం, రోడ్డు మీద దెబ్బలతో పడి ఉండటం చూసి కారు ఆపి కిందకి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి గీత గీత ఏమైంది, ఎవరు యాక్సిడెంట్ చేశారు అని చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు అతనికి. వెంటనే గీతను ఎత్తుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అంటూ అరిచాడు. ఇంతలో నర్సు వచ్చి ఏమైంది సార్ అని అడిగింది. ఈలోపు డాక్టర్ కూడా వచ్చి వాట్ హ్యాపెన్ అని అడిగాడు. డాక్టర్, చూడండి, తనకి యాక్సిడెంట్ అయింది, స్పృహ లేదు, బ్లడ్ చాలా పోయింది, ప్లీజ్ డాక్టర్ తొందరగా చూడండి అని అన్నాడు ప్రణయ్ కంగారు. ఓ మై గాడ్, ఓకే, ముందు మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కేసు కదా అన్నాడు డాక్టర్. నో డాక్టర్, అలా అనకండి, మీరు చెప్పినట్టే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను, బట్ అంతవరకు ఆగితే తన ప్రాణాలకే ప్రమాదం, సో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు ప్రణయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.